అండ్ అందరికీ నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఎక్స్ కంటెస్టెంట్లు అందరూ వచ్చి ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లని కొంతమంది నామినేట్ చేయడం జరిగింది. అందులో మర్యాద మనీష్ గారు నామినేషన్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మర్యాద మనీష్ గారు డైరెక్ట్గా కళ్యాణ్ పడాలని నామినేట్ చేశారు. ఆయన నామినేషన్ పాయింట్స్ ఏంటనంటే, ఇమాన్యుయల్ నీకు నామినేట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు, నువ్వు ఒకరిని చేస్తా అని చెప్పి ఇంకొకరిని చేసావు అన్న ఉద్దేశంలో, అదే తనుజ గారిని నామినేట్ చేస్తానని చెప్పి సంజన గారు నామినేట్ చేసే ఆ పాయింట్లో మాట్లాడాడు. తనుజ గారు నామినేట్ చేయలేదు ఓకే, బట్ నీకు రమ్య గారు నామినేట్ చేయడానికి స్ట్రాంగ్ పాయింట్ ఉంది, మాధురి గారు నామినేట్ చేయడానికి స్ట్రాంగ్ పాయింట్ ఉంది, బట్ నువ్వు వీళ్ళిద్దరినీ చేయలేదు, ఒక పాయింట్లెస్ నామినేషన్ ఒకటి పెట్టావు నువ్వు సంజన గారి మీద అని చెప్పేసి ఒక పాయింట్ అనేది రేజ్ చేశారు ఆయన. నెక్స్ట్ లాస్ట్ బిఫోర్ వీక్ నాగార్జున సార్ కన్ఫెషన్ రూమ్లో వీడియోలు చూపించారు కదా, ఆ వీడియోస్ నీకే కాదు మిగిలిన వాళ్ళకి కూడా చూపించారు. ఆ రోజు ఓటింగ్లో, ఆ వీడియో ఓటింగ్లో వాళ్ళు కరెక్టు నువ్వు తప్పు అని చెప్పేసి అన్నారని చెప్పేసి కూడా మనోడు పాయింట్ రేజ్ చేశాడు. అండ్ అన్ని సీజన్స్లో సోలోగా ఆడిన వాళ్ళు మాత్రమే గెలిచారు, సోలోగా ఆడు అనే ఒక హింట్ అయితే ఇచ్చాడు గట్టిగా. బాండింగ్స్ వద్దు, ఒకవేళ ఉన్నది గేమ్ దగ్గర తీసుకురావద్దు అన్న ఉద్దేశంలోనే మనోడు స్ట్రైట్కి ఇచ్చాడు. ఎస్ కరెక్టే, బాండింగ్స్ ఒక హౌస్లో ఉన్నప్పుడు బాండింగ్స్ ఏర్పడతాయి, రిలేషన్షిప్స్ అనేది ఏర్పడతాయి, బట్ అవి ఆ బాండింగ్స్ని ఆ రిలేషన్షిప్ని గేమ్ వరకు తీసుకురాకుండా వాటిని ఎలా మెయింటైన్ చేయగలిగితేనే బెటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గేమ్ కోసం వెళ్ళాం కాబట్టి బాండింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ గేమ్ ఆడాలి తప్ప గేమ్ వరకు ఆ బాండింగ్స్ అనేది తీసుకురాకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎస్ రిలేషన్షిప్స్ బాండ్స్ అయితే బర్నీ గారు ఏమయ్యారో చూసావు కదా అన్న ఉద్దేశంలో బర్నీ గారు బాండ్ రిలేషన్షిప్ని కూడా తీసుకురావడం జరిగింది. స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్పాడు, ముద్దు మాటలతో మందార పూలు చెవిలో పెడుతున్నారని చెప్పేసి ఒక డైలాగ్ వేసాడు. ఇక్కడి నుంచి ఎలా గ్రో అవుతావు అనేది నేను చూడాలనుకుంటున్నాను. ఎస్ మేము కూడా చూడాలనుకుంటున్నాం. నువ్వు థర్డ్ వీక్లో ఏ విధంగా మనోడు ఫైర్ చూపించాడో ఆ ఫైర్ ఉండాలని నేను అనుకుంటున్నాను. మంచి పాయింట్స్ అయితే మనోడు పెట్టాడని అనిపించింది నాకు కళ్యాణ్ మీద. సో ఈ పాయింట్స్ మనోడు మనసుకు దగ్గరగా తీసుకుని గేమ్ మీద ఫోకస్ పెట్టి థర్డ్ వీక్లో ఏదైతే ఫైర్ చూపించాడో ఆ ఫైర్ మళ్ళీ చూపిస్తాడని, మనోడు మళ్ళీ ఫామ్లోకి వస్తాడని, బాండింగ్స్ రిలేషన్షిప్స్ పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అనుకుంటున్నారు మనోడు మళ్ళీ ఫామ్లోకి వస్తాడు, మళ్ళీ నిలబడతాడు అని చెప్పేసి? సో మనీష్ పాయింట్లను కూడా మనోడు మైండ్లో పెట్టుకుంటే కొంచెం బెటర్ ఛాన్సెస్ అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, లెట్ వెయిట్ అండ్ సీ. అండ్ అదే చేత్తో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే. థ్యాంక్ యూ.